శీర్షిక: టైటానిక్ ట్రెజర్ రెస్క్యూ పాత్రలు. కెప్టెన్ ఫిన్ రహస్యాలను ఛేదించే నేర్పు ఉన్న ధైర్యవంతుడు మరియు సాహసోపేతమైన యువ కెప్టెన్. పైపర్ కెప్టెన్ ఫిన్ యొక్క తెలివైన మరియు వనరులతో కూడిన మొదటి సహచరుడు, ఎల్లప్పుడూ ఒక ప్రణాళికతో త్వరితంగా ఉంటారు. ప్రొఫెసర్ లూమిస్ టైటానిక్ గురించి ప్రతిదీ తెలిసిన ఒక అసాధారణ చరిత్రకారుడు. మీసాలు, దాచిన వస్తువులను కనుగొనే ముక్కును కలిగి ఉన్న కొంటె కాని నమ్మకమైన ఓడపిల్లి. షాడో క్రూ టైటానిక్ నిధి తర్వాత కూడా రహస్యమైన నిధి వేటగాళ్ల సమూహం. సెట్టింగ్: ఓపెన్ సముద్రంలో కెప్టెన్ ఫిన్ యొక్క ఓడ సీహాక్ లో కథ ప్రారంభమవుతుంది. చర్య త్వరగా టైటానిక్ ఉన్న లోతైన జలాలకు మరియు నిధి ఉన్నట్లు చెప్పబడే నీటి అడుగున దాచిన గుహకు మారుతుంది. కథ: కెప్టెన్ ఫిన్ ఎల్లప్పుడూ సాహసం గురించి కలలు కనేవాడు మరియు టైటానిక్ యొక్క కోల్పోయిన సంపదను కనుగొనడం కంటే గొప్ప సాహసం మరొకటి లేదు. ఒక తుఫాను రాత్రి, పాత ఓడరేవు సమీపంలో లంగరు వేయబడినప్పుడు, ఫిన్ యొక్క మొదటి సహచరుడు, పైపర్, ఒక రహస్యంతో ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ లూమిస్ నుండి అత్యవసర సందేశాన్ని అందుకున్నాడు. సందేశం టైటానిక్ లో దాచిన నిధి గురించి మాట్లాడింది. ఇది ఒక శతాబ్దానికి పైగా కోల్పోయిన నిధి. మరుసటి రోజు ఉదయం, సీహాక్ అట్లాంటిక్ మహాసముద్రంలో లోతుగా ఉన్న టైటానిక్ శిథిలమైన ప్రదేశం వైపు ప్రయాణించింది. సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారు, కానీ రాబోయే ప్రమాదాల గురించి కూడా తెలుసుకున్నారు. వారు ఆందోళన చెందాల్సింది సముద్రపు లోతుల గురించి మాత్రమే కాదు, షాడో క్రూ అని పిలువబడే నిధి వేటగాళ్ల సమూహం గురించి పుకార్లు వ్యాపించాయి. వారు టైటానిక్ సంపదను కూడా కలిగి ఉన్నారు. టైటానిక్ మునిగిపోయిన ప్రాంతానికి చేరుకోగానే, వారి ప్రయాణంలో వారితో కలిసి వచ్చిన ప్రొఫెసర్ లూమిస్ నిధి గురించి మరింత వివరించారు. ఇది ఎవ్వరూ కనుగొనని రహస్య కంపార్ట్మెంట్లో దాచిన అమూల్యమైన కళాఖండాల సమాహారంగా చెప్పబడింది. మేము దానిని గుర్తించగలిగితే, మేము చరిత్ర యొక్క భాగాన్ని వెలికితీయడమే కాకుండా, అది తప్పుడు చేతుల్లో పడకుండా కాపాడుతాము. విస్కర్స్ షిప్ యార్డ్ సమీపంలో విలాసంగా ఉంది. అకస్మాత్తుగా పైకి లేచింది. తన పదునైన ఇంద్రియాలతో, అతను గాలిలో ఏదో అసాధారణ అనుభూతి చెందాడు. అతను ఓడ చుట్టూ తిరిగాడు. అతని ఉత్సుకత పెరిగింది. పైపర్, విస్కర్స్ యొక్క వింత ప్రవర్తనను గమనించి, అతనిని అనుసరించాడు. మీసాలు, మీరందరూ ఏమి పని చేశారు? ఆమె అడిగింది. కానీ పిల్లి మియా చేసి స్టోరేజ్ హోల్డ్ వైపు పరుగెత్తింది. పైపర్ అనుసరించింది, మరియు ఆమె ఆశ్చర్యానికి, ఆమె ఒక స్టోవవేని కనుగొంది. షాడో సిబ్బందిలో ఒకరు. పైపర్ ప్రతిస్పందించకముందే, స్టోవవే డెక్ కోసం బోల్ట్ చేయబడింది మరియు ఒక చిన్న స్పీడ్ బోట్లో తప్పించుకుని ఓవర్ బోర్డ్లోకి దూకింది. కెప్టెన్ ఫిన్ను హెచ్చరించడానికి పైపర్ తిరిగి పరుగెత్తాడు. మేము ఇక్కడ ఉన్నామని వారికి తెలుసు, పైపర్ అత్యవసరంగా చెప్పాడు. షాడో క్రూ కూడా నిధి తర్వాత ఉంది. కెప్టెన్ ఫిన్ ముఖం చిట్లించాడు. మేము వేగంగా కదలాలి. షాడో క్రూ మొదట నిధిని పొందినట్లయితే, అది ఎప్పటికీ పోతుంది. సీహాక్, ఫిన్, పైపర్, ప్రొఫెసర్ లూమిస్ మరియు విస్కర్స్ కు అనుసంధానించబడిన ప్రత్యేక జలాంతర్గామిని ఉపయోగించి టైటానిక్ ఉన్న చీకటి, మంచుతో కూడిన నీటిలోకి దిగడం ప్రారంభించారు. జలాంతర్గామి లైట్లలో శిథిలాలు దెయ్యంగా కనిపించాయి. దాని గొప్పతనం మసకబారింది కానీ ఇప్పటికీ విస్మయం కలిగిస్తుంది. వారు మునిగిపోయిన ఓడను అన్వేషిస్తున్నప్పుడు, ప్రొఫెసర్ లూమిస్ వారిని మార్గనిర్దేశం చేశారు. టైటానిక్ లో కొంతమంది ఎప్పుడూ చూడని భాగానికి. నా పరిశోధన ప్రకారం, నిధిని ఈ ప్రాంతంలోని రహస్య కంపార్ట్మెంట్లో దాచాలి. అతను ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న శిథిలాల భాగాన్ని చూపాడు. కానీ వారు కంపార్ట్మెంట్ను గుర్తించినట్లే, షాడో క్రూ వారి స్వంత జలాంతర్గామిలో కనిపించారు. నిధికి తమ మార్గాన్ని బలవంతంగా ప్రయత్నించారు.
టైటానిక్ యొక్క ఇరుకైన కారిడార్ల గుండా కెప్టెన్ ఫిన్ జలాంతర్గామిని నైపుణ్యంగా నడిపించడంతో నీటి అడుగున ఒక ఉద్రిక్త చేజ్ జరిగింది. ఫిన్, చూడు! పైపర్ అరిచాడు. మీసాలు గోడపై ఉన్న ఒక విచిత్రమైన ప్యానెల్ పైకి పాగ్ చేశాడు. ఇది దాచిన కంపార్ట్మెంట్ కు కీలకం. షాడో క్రూ వారి మడమలపై వేడిగా ఉండటంతో ఫిన్ ప్యానెల్ ను యాక్టివేట్ చేసింది. కంపార్ట్మెంట్ తలుపు తెరుచుకుంది. బంగారు కళాఖండాలు, పురాతన ఆభరణాలు మరియు రహస్యమైన, మెరుస్తున్న క్రిస్టల్ తో నిండిన ఛాతీని బహిర్గతం చేసింది. మేము దానిని కనుగొన్నాము. ప్రొఫెసర్ లూమిస్ ఆశ్చర్యంతో కళ్ళు విశాలంగా అడిగాడు. కానీ షాడో క్రూ వదల్లేదు. వారు ఒక హెచ్చరిక షాట్ ను పేల్చారు. ఫిన్ యొక్క జలాంతర్గామి దెబ్బతింది మరియు అది తీవ్రంగా వణుకుతుంది. సీహాక్ సిబ్బందికి వేగంగా ఆలోచించడం తప్ప వేరే మార్గం లేదు. త్వరగా! క్రిస్టల్! దాని ప్రాముఖ్యతను గుర్తిస్తూ పైపర్ అని అరిచాడు. వారు నిజంగా అనుసరించేది ఇదే. కెప్టెన్ ఫిన్ క్రిస్టల్ ను పట్టుకుని దానిలో దాచిన యంత్రాంగాన్ని సక్రియం చేశాడు. అకస్మాత్తుగా వాటి చుట్టూ ఉన్న జలాలు ప్రకాశించడం ప్రారంభించాయి. మరియు శక్తివంతమైన కరెంట్ తిరుగుతూ, షాడో క్రూ యొక్క జలాంతర్గామిని టైటానిక్ నుండి దూరంగా మరియు ఉపరితలం వైపుకు లాగడం ప్రారంభించింది. ఏం జరుగుతోంది? ఫిన్ జలాంతర్గామిని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. ప్రొఫెసర్ లూమిస్ నవ్వాడు. స్ఫటికం ఒక శక్తివంతమైన అవశేషం. ఇది టైటానిక్ మరియు దాని నిధిని కాపాడుతోంది. అది సురక్షితమైన చేతుల్లో ఉన్నంత కాలం, నిధి ఉన్న చోటనే ఉంటుంది. షాడో క్రూ ఓడిపోయి, నిధిని భద్రపరచడంతో, ఫిన్ మరియు అతని సిబ్బంది తిరిగి ఉపరితలంపైకి వచ్చారు. సీహాక్ లోతుల నుండి బయటికి వచ్చిన వారిని తిరిగి స్వాగతించింది. వారి చేతుల్లో నిధి సురక్షితంగా ఉంది. తిరిగి భూమిపై, కళాఖండాలు మరియు క్రిస్టల్ మ్యూజియంలకు విరాళంగా ఇవ్వబడ్డాయి. అక్కడ అవి రక్షించబడతాయి మరియు ప్రపంచంతో భాగస్వామ్యం చేయబడతాయి. కెప్టెన్ ఫిన్, పైపర్, ప్రొఫెసర్ లూమిస్ మరియు విస్కర్స్ టైటానిక్ నిధిని ధైర్యంగా రక్షించినందుకు హీరోలుగా కీర్తించబడ్డారు. వారు తమ తదుపరి సాహసయాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు, ఫిన్ ఓడ క్యాబిన్లో మెత్తగా మెరుస్తున్న స్ఫటికాన్ని చూశాడు. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కనుగొనబడటానికి వేచి ఉంది. అతను నవ్వుతూ చెప్పాడు. మరియు ఇది మా చివరి నిధి వేట కాదని నేను భావిస్తున్నాను. సీహాక్ సిబ్బంది సూర్యాస్తమయంలోకి ప్రయాణించారు. సముద్రం వాటిని తదుపరి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.